జై హో. సంతోషానికి తారస్థాయి ఆనందం. ఓపలేని ఆనందమే రంగుల చెమ్మకేళిగా మారుతుంది. విభిన్న వర్ణాల హోలీ వేడుకగా పలకరిస్తుంది. ఏటా పాల్గొన పౌర్ణమిన వచ్చే హోలీకి దేశమంతా ఆనంద బృందావనమవుతుంది. కానీ వెల్లువెత్తిన చైనా వస్తువులు, రంగు బొమ్మల తయారీ వ్యాపారుల ఆనందాన్ని ఆవిరిచేస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకున్నారు ఢిల్లీ వ్యాపారి దీపక్ వ్యాట్స్. స్వదేశీ వస్తువుల తయారీతో చైనా పోటీకి ధీటైన జవాబు ఇచ్చారు. తళుక్కున మెరిసిన ఓ ఆలోచన ఇంతింతై జ్వాలలా రగిలింది. ఓ ఆవిష్కారాన్ని తీసుకొచ్చింది. అచంచల విశ్వాసంతో రూపుదిద్దిన జలఫిరంగి అతడికి విజయాన్ని కట్టబెట్టింది. ఢిల్లీలో దీపక్ వాట్స్ అనే ప్లాస్టిక్ వస్తు వ్యాపారి కథ, అతడి జీవన గతిని మార్చిన విజయగాథ. దీపక్ 2015 నవంబర్లో ఓ రోజు తన కుమారుడికి ఆట వస్తువు కొని తేవాలని సదర్ బజారుకు వెళ్లారు. అక్కడ దుకాణదారు చైనా వస్తువులు దిగుమతిదారు ముందుగా రంగులు చల్లే చైనా జలఫిరంగి చూపించారు. వాట్స్ ప్లాస్టిక్ వ్యాపారి అని గుర్తించిన అతడు, మీరు ప్లాస్టిక్ వస్తువులు చేస్తారు కదా, ఈ చైనా జలఫిరంగి తరహావే మీరెందుకు ప్రయత్నించకూడదు అని అడిగారు. मेरी कंपनी का नाम हाईवे कॉर्पोरेशन और हमारा ब्रांड है किट्टू टॉयज. हम लोग पिछले మా సంస్థ పేరు హైవే కార్పొరేషన్. కిట్టు టాయ్స్ పేరుతో 2014 నుంచి ఈ బొమ్మల వ్యాపార రంగంలో ఉన్నాం. అంతకుముందు ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వ్యాపారం చేశాం. ప్యాకేజింగ్ వ్యాపారాన్ని మా నాన్నగారు 1968లో నెలకొల్పారు. ఈ బొమ్మల వ్యాపారాన్ని అనుకోకుండా ఆరంభించాల్సి వచ్చింది. ఇప్పుడు మా ప్రధాన ఉత్పత్తులు బొమ్మలు, రంగులు, నీళ్లు పిచికారీ చేసే వాటర్ గన్స్ ఢిల్లీలోని మా పరికరాల విభాగంలో అభివృద్ధి చేశాం. अडॉप्ट किया और उसको इन हाउस दिल्ली में अपने टूलिंग सेक्शन में डेवलप करके वो सब चीज़ें हमने बनाई. దీపక్కు అంతకుముందు బొమ్మల తయారీలో ఎలాంటి అనుభవం లేదు. అయినా వెనకంజ వేయలేదు. వ్యాపారి సరదాగా అన్నా దీపక్ సూచనను సవాలుగా తీసుకున్నారు. ఢిల్లీ శివార్లలో నరేలా పారిశ్రామిక జిల్లాలోని తన కార్యక్షేత్రంలో బృందంతో కలిసి రంగంలోకి దిగారు. దీపక్ మెకానికల్ ఇంజనీర్. తర్వాత వస్తువుల బొమ్మలు గీయటం నేర్చారు. తన పరికరాల తయారీ విభాగంలో 3 నెలలు కష్టపడి చైనా జలఫిరంగికి ధీటుగా స్వదేశీ 3D నమూనా పరికరం రూపొందించి ఆ వ్యాపారికి ఇచ్చారు. దీపక్ ప్రతిభకు, కళా సృజనకు అతడు ఆశ్చర్యపోయాడు. అతనికి ఎంతో నచ్చాయి. ఇంకేం, ఏకంగా 15,000 జలఫిరంగులు చేసివ్వాలని ఆర్డర్ ఇచ్చాడు. बेसिकली सन 2000 के आसपास इंडियन टॉय इंडस्ट्री ऑलमोस्ट खत्म हो गई थी, लेकिन कुछ అది 2000 సంవత్సరం. మన దేశ బొమ్మల తయారీ పరిశ్రమ కుప్పకూలిన సమయం. 2014 తర్వాత ప్రభుత్వం సానుకూల విధానాలు తీసుకొచ్చి ఆదుకుంది. అప్పటిదాకా కొన్ని ఉత్పత్తుల దిగుమతి, ముఖ్యంగా నాణ్యత లేని సరుకు దిగుమతిపై నిషేధం ఉండేది. ఇదే సమయంలో భారతీయ నాణ్యతా ప్రమాణాల బ్యూరో ద్వారా మార్కెట్ను నియంత్రించింది. ఈ మార్పులతో ఒక సానుకూల వాతావరణం చూశాం. ప్రస్తుతం మేము ఎదుర్కొంటోంది సాంకేతిక సవాలు. ఇందువల్ల చైనా తరహా ఉత్పత్తులను అభివృద్ధి చేయలేకపోతున్నాం. కొన్నింటితో పోటీ పడలేని పరిస్థితి ఉంది. चाइनीज प्रोडक्ट को या कुछ इंपोर्टेड प्रोडक्ट्स को हम लोग कंपटीशन दे पाएं. సరిగ్గా 6 ఏళ్ల తర్వాత తన వ్యాపార ప్రగతిని సమీక్షించుకున్నారు. తనకెంతో పేరు తెచ్చిన కిట్టు బ్రాండ్ ఇంతింతై ఎదిగింది. నేడు 80 రకాల జలఫిరంగులు ఈ కార్యశాలలో తయారవుతున్నాయి. వీటి తయారీలో దీపక్ దేశంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారు అయ్యారు. అసలు చైనీస్ వస్తువులు మన మార్కెట్ను కబళించే విధానాల్ని ఎందుకు మనం అనుమతించాల్సి వచ్చింది? ఇదే ప్రశ్న దీపక్ మనసును తొలిచేది. ఇప్పుడే జలఫిరంగుల తయారీలో దేశంలో దీపక్ కంపెనీదే ఏకఛత్రాధిపత్యం. అంతటి విజయం సాధించారు. ఇలాంటి పరిశ్రమలు నరేలా పారిశ్రామిక ప్రాంతంలోని 300కు పైగా ఉన్నాయి. गवर्नमेंट की तरफ से हमें सहयोग ये मिलता है कि अब గతంలో వలె చైనా నుంచి నాసిరకం ముడి పదార్థాల దిగుమతి చేసుకోవడానికి స్వస్తి చెప్పడమే ప్రభుత్వం నుంచి మాకు లభించిన మద్దతు. చైనా సరకు దిగుమతిపై పెట్టిన ఆంక్షలతో సానుకూల ఫలితాలు వస్తున్నాయి. रिजल्ट और एक्सट्रैक्ट इंडियन इंडस्ट्री को दिख रहा है. దీపక్ ఏటా నిర్ణీత సమయానికే జలఫిరంగుల తయారీని పర్యవేక్షించి పూర్తి చేస్తారు. హోలీ పండుగకు 3 వారాల ముందే వీటి తయారీ పని పూర్తవుతుంది. తర్వాత యథావిధిగా ప్లాస్టిక్ ప్యాకేజింగ్ కంటైనర్ల తయారీ మీద దృష్టి పెడతారు. నవంబర్లో ఉత్పత్తి ప్రారంభిస్తారు.
తయారీ కేంద్రంలో అసెంబ్లింగ్ అంతస్తులో పెట్టెల్ని నిల్వ చేసి గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడుకు ఎగుమతి చేస్తుంటారు. ఈ కర్మాగారం రోజు 3000 జలఫిరంగుల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. వ్యాపారం పెరిగింది. సదర్ బజారు వ్యాపారులకు ఉత్పత్తి చేసి ఇచ్చే తీరుబడి లేదు. ఆ పనికి స్వస్తి చెప్పి చాలా కాలమైంది. इंडिया से बहुत सारा प्रोडक्ट एक्सपोर्ट होने शुरू हुए हैं. ఈవెన్ कुछ ట్రేడ్ ఫేర్స్ में भी हम लोग जब जाते हैं तो ప్రస్తుతం మన దేశం నుంచి అనేక ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. మేమెన్నో వాణిజ్య ప్రదర్శనలకు వెళ్లాం. వీటిలో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు విదేశీ కొనుగోలుదారులను ఆహ్వానించి నిర్వహించినవి ఉన్నాయి. ఈ సానుకూల చర్య బొమ్మల మార్కెట్ను పెంచిందనడంలో సందేహం లేదు. जो फॉरेन बायर्स है उनको इनवाइट करते हैं तो टॉय में अच्छा हो रहा है. జలఫిరంగ తయారీ ఎంతో సంక్లిష్ట ప్రక్రియ. పరికరాల తయారీ అంతా కంప్యూటర్ నియంత్రితంగా ఉంటుంది. మెషిన్ సెంటర్లో మనుషులు చేసే డ్రిల్లింగ్, గ్రైండింగ్ పనులు ఇందులో భాగం. కొన్ని పరికరాలు మాత్రం ఇక్కడ దొరకటం కష్టం. ప్లాస్టిక్ का सारा दाना इंडिया में उपलब्ध है. మన దేశంలో ముడి సరుకు కొరత లేదు. ముడి పదార్థాల లభ్యతకు కొదవలేదు. ఏవీ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అయితే కొన్ని ఎలక్ట్రానిక్ గేర్ భాగాలు మాత్రం మన దేశంలో అంత సులభంగా లభ్యం కావడం లేదు. దీపక్ వ్యాట్స్ విజయగాథ భారత ప్రభుత్వ ఆత్మనిర్భర్ మేక్ ఇన్ ఇండియా విధాన స్ఫూర్తిని చాటుతోంది. మామూలు ప్లాస్టిక్ డబ్బాలు తయారు చేసే వ్యక్తి నవ్యాలోచనతో విజయవంతమైన పారిశ్రామికవేత్తగా మారారు. మన దేశ బొమ్మల పరిశ్రమల ఉజ్వల భవితకు వాట్స్ విజయం ఓ ఆదర్శ నమూనాగా నిలిచింది.